అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు ఇల్లారెడ్డి. ఇల్లారెడ్డి. ఎట్లా ఉందన్న పరిస్థితి? ఇప్పుడు ఒక పక్క భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. ఈ అందాల పోటీలని విన్నావా? మనకి ఇప్పుడు పేపర్లో బాగా భారీ ఎత్తున వస్తుంది. ఇవాళ పేపర్లో చూసిన అందాల పోటీలు షురు అని వచ్చింది ఇవాళ. అంటే ఒక పక్క భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, ఐపీఎల్ మ్యాచ్లు అవి రద్దు చేస్తారు. మన తెలంగాణలో మాత్రం ఈ అందాల పోటీలు పెడతామని చెప్పి సిద్ధం చేస్తారు. మొత్తం ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఆయనకు తెలంగాణ మీద అవగాహన లేదు, రైతుల కష్టాలు లేకుంటే యుద్ధం గురించి. ఇప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు మన రాష్ట్రానికి. కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రి తెలంగాణకు. అంతకన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ముఖ్యమంత్రులు చేసారు. ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక నేపథ్యం ఉంది. మన ముఖ్యమంత్రికి ఏ నేపథ్యం లేదు. అందుకని అందాల పోటీలని అసలు అది ఎంత నవ్వుకుంటారు జనాలు. ఇక్కడ రైతులు యుద్ధం చేస్తారు కళ్ళాలల్లా. రోజు సాయంత్రం ఆయన వాన పడుతుంది, వీళ్ళు అందరు ఒక దగ్గర నూకాలి వడ్లు, మళ్ళీ పొద్దున మళ్ళీ ఆరబోయాలి. ఇక్కడ వడ్లు కొంటలేరు, అన్నమో రామచంద్ర అని రైతులు ఏడుస్తుర్రు. అక్కడ యుద్ధం జరుగుతుంది, దేశ ప్రజలు మొత్తం అక్కడ యుద్ధం దిక్కు చూస్తుర్రు. ఎటువంటి ఆపద వస్తుందో మనకు అని చెప్పి ఈ ఎడ్డోనికి అర్థం కాక ఇక్కడ అందాల పోటీలు అని తిరుగుతుండు. దాని మీద 3 సమీక్షలు పెట్టిండు. ఇప్పటి వరకు రైతు సమస్యల మీద ఒక్క సమీక్ష పెట్టలే. అసలు వడ్లు ఏం దాకా కొన్నారు, ఎన్ని కొనాలి, ఏంటిది పరిస్థితి ఏందనేది ఇప్పటి వరకు చెప్పలే. ఈ అడ్డమైన అందాల పోటీలు ఎవరికి లాభం? అది ఇంకా ఎడ్డి కాలంలో ఉన్నాడు. అసలు అందాల పోటీలు కడులకు పెట్టేటియా, కాళ్ళకు పెట్టేటియా, ప్రజలకు ఏమైనా ఉపయోగమా? దాంతో పెట్టుబడులు అంటుండే. ఈయనకు పెట్టుబడులు ఏడకి ఏదవుతాడా? ఈయన ఆడ ఏమంటారు, రాహుల్ గాంధీ ఈయనకు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఈయన చీఫ్ మినిస్టర్, ఈయన అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఈయన చూసి కూడా పెట్టుబడి పెడతాడు. అంత సీన్ లేదు. దీని గురించి కూడా ఒక అంటే ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి మాట్లాడకూడని మాటలు కొన్ని మాట్లాడిండు. అంటే ఎవరిని నమ్మట్లేరు, దొంగలను చూసినట్టు చూస్తుర్రు, అప్పులు పుడతలేవు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడొచ్చా అన్నట్టు ఒక ముఖ్యమంత్రి? చెప్పులు ఎత్తుకపోయేది ఆయననే, దొంగ ఆయననే. ఇదివరకు దొంగతనాలు చేసిండు, అరెస్ట్ అయ్యిండు. చాలా కేసులు ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి మీద లేని కేసులు ఆయన మీద ఉన్నాయి. ఆయనకు ఏంటంటే ఒక ప్యాషన్, లంగతనం చేసో దొంగతనం చేసో ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయన తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కానీ లేకుంటే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఉందామని మాత్రం ఆయన కాలేదు. చాలా అసహించుకుంటారు ప్రజలు. ఆయన ప్రవర్తన, ఆయన ఆహభావాలు, ఆయన బాడీ లాంగ్వేజు, ఆయన మాట విధానము, ఆ ముఖ్యమంత్రి పదవి ఇజ్జతీస్తాడు. మనకు తెలంగాణ ఇజ్జత్ వీకింది. ఇప్పుడు ఆల్రెడీ అందాల పోటీలు అంటే భారతదేశం మొత్తం చదువుతారు. అరే నీ ఆమె దేశం అంతా కొట్టుకుపోతుంటే వీడికి అందాల పోటీలు పెడుతుండేది కానీ వేరే రాష్ట్రాల్లో బ్రాండ్ ఇమేజ్ని పెంచుతా అంటా ఉన్నాడు తెలంగాణది. బ్రాండ్ ఇమేజ్ అట్లా రాదు బ్రదర్. ఏవో అందాల పోటీలు పెడితేనో అది పెడితేనో రాదు. ప్రజలకేమైనా చేసి ప్రజలను ఆదుకొని సంక్షేమ పథకాలు నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే బ్రాండ్ క్రియేట్ అవుతుంది. అట్లా తప్పితే ప్రజలకేమైనా చేస్తే బ్రాండ్ క్రియేట్ అవుతుంది. కానీ అందాల పోటీలు పెడతా అంటే నువ్వే పెట్టేది ఏందా? వాడు కూడా విజయమాల్య ఉండే కొత్త సంవత్సరం రాగానే ఒక క్యాలెండర్ తీసు, అట్లా విజయమాల్య తీయరాదా? అట్లే నువ్వు విజయమాల్యవా? మరి ఈ క్యాలెండర్లు తీసినట్టు నువ్వు ఇది ఏందా కథ? ఇవి ఎవరికి కావాలి? అన్నం కావాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలి, ప్రజలకు ఇచ్చిన నువ్వు హామీలు నెరవేర్చాలి, రైతు భరోసా ఇవ్వాలి, రైతు బంధు ఇవ్వాలి, అదేవిధంగా రుణమాఫీ చేయాలి, బీమా పైసలు ఫస్ట్ నువ్వు రైతులకు బీమా పైసలు కట్టలేదు. ఇప్పటి వరకు సిగ్గుశరం లేకుండా ఏ అందాల పోటీలు పెడుతున్నా ఉంచుతురు పబ్లిక్. గ్రామాలకు పోతే ఏ చౌరస్తా మీదకి పోయినా, ఏ అరుగు మీదకి పోయినా కానీ పొట్టు తిడుతురు పబ్లిక్. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఈ అందాల పోటీలు ఏదైతే ఉన్నాయో ఊర్లలో జనాలకు చేరుతున్నాయా ఈ అందాల పోటీల వార్తలు? ఏమన్నా తిడుతురన్న జనాలకు తెలియదు. మొత్తం సోషల్ మీడియా నడుస్తుంది. టోటల్ సోషల్ మీడియా ఆయుధము, సామాన్యుని చేయలే అది ఆయుధం. ఇవాళ ఎవరు ఎప్పుడు ఎన్ని దాచిపెట్టినా కానీ అలా పేపర్లలో వచ్చింది, సోషల్ మీడియాలో వస్తుంది, టీవీలలో యాడ్లు వేస్తుండు. ఇజ్జత్ పోతే చెప్పుకుంటే టీవీలలో యాడ్లు. ఏంటంటే ఇప్పుడు ఉద్యోగ సంఘాల వాళ్ళకు మాకు జీతాలు ఇవ్వాల్సినవి కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి, బోనస్లు ఇవ్వలేదు, అది ఇది అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే మేము రైతులకు ఇచ్చే సంక్షేమాలు ఆపమంటారా మీ జీతభత్యాల కోసం అంటా ఉన్నాడు. మరి రైతులకు నిజంగానే సంక్షేమాలు అన్నీ అందుతున్నాయా? అన్ని అబద్ధాలే. నోరు తెరితే అబద్ధము, బూతులు, పేగులు మెడకి వేసుకుంటా, గుడ్లు తీసి గోడిలాడతా, చిల్లర మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతుండు, టైంపాస్ చేస్తుండు. 15 నెలల నుంచి ఇప్పటి వరకు రూపాయి పని చేయలేదు. రైతు రుణమాఫీ చేసిన అని చెప్పిండు. ఏ ఊరికి వస్తాడో రమ్మను ముఖ్యమంత్రిని. దీని నుంచి ఒక రైతుగా మాట్లాడుతున్నా. మొత్తానికి మా ఊర్లే 30% మంది కూడా రుణమాఫీ కాలేదు. అందరికి అదే రైతు బంధు పైసలు రుణమాఫీ వేసిండు. ఆయనతో కూర్చున్నాడు. ఇప్పుడు నిండా ముంచినాడు. రైతులను ముంచిన ప్రభుత్వం ఏదంటే రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది. రైతుల ఉసురు పోసుకుంటారు. ఇలా ఏ గొడగోడ ఎడుతురు, కళ్ళ వడ్లు పోసుకొని గొడగోడ ఎడుతుంటే అది కనబడతలేదు. ఎడ్డోడు పోయి ఏమంటారు వీటిని అందాల పోటీలు, ఆ పోటీలు. ఢిల్లీకి 42 సార్లు పోయింది ఇప్పటివరకు. ₹1 బిల్లదేలే. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండ్రు. ఒక్కొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీవాడి హెలికాప్టర్లు ఎక్కుతారు. ఇజ్జత్ పోతే చెప్పుకుంటే వెనుకన్నా ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు.
నేను నాతో చాలామంది బాయిల కాడ కానీ అక్కడ పొలాల కాడ మాట్లాడినప్పుడు ఇదే విషయం మాట్లాడుతున్నారు. హెలికాప్టర్లు, ఫ్లైట్లు ఎక్కుడు, హెలికాప్టర్లు మొత్తం వాళ్ళ అన్నదమ్ములను పెట్టుకొని ఒకళ్ళకు విద్యాశాఖ మంత్రి ఇచ్చిండట, ఒకళ్ళకు రెవెన్యూ మినిస్టర్ ఇచ్చిండు. అన్నదమ్ములు 5-6 అన్నదమ్ములు ఉన్నారు ఆయనకు. ఇక అదే పని మీద ఉన్నాడు. హైదరాబాద్ మీద పడ్డారు. మొత్తం కడుపు కట్టుకొని ప్రజలకు పెడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి. కడుపు లేదు, కాళ్ళు లేవు, ఏవి కట్టుకోలేదు. మొత్తం విచ్చలవిడి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు పదవిని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేస్తానికి వచ్చారు, ప్రజలకు సేవ చేస్తానికి రాలే. నా అభిప్రాయం. నేను అనుకుంటే ఒక ముఖ్యమంత్రిగా బిజినెస్ క్లాస్లో ప్రత్యేక హెలికాప్టర్లలో పోవచ్చు, కానీ నేను ప్రజల కోసం ఆలోచించి నార్మల్గా పోతున్నా. అందరు పోయినట్టే, ప్యాసింజర్ పోయినట్టే ఇప్పుడు మిగతా వాళ్ళు ఎట్లా టికెట్లు తీసుకొని పోతారో నేను కూడా అట్లనే పోతున్నా. సామాన్యులాగా పోతున్నా అంటుండు. సామాన్యులాగా పోతలేడు ఆయన. ఆల్రెడీ స్పెషల్ ఫ్లైట్లలో పోతుండు. వాళ్ళ మంత్రులు అవి ఎక్కుతుర్రు, హెలికాప్టర్లు ఎక్కుతుర్రు. ఈయన స్పెషల్ ఫ్లైట్లలో పోతుండు. అది సామాన్య చెప్పేదానికి బాగానే చెప్తాడు. మాటలు రంగు నేర్చింది బొంకు నేర్వదా అనే ఒక సామెత ఉంది వెనకట ఊళ్ళల్లో. అట్లా ఈ అన్ని మాటలు అబద్ధాలు చెప్పుకుంటే బతుకుతుండు. 15 నెలల నుంచి అదే చెప్తుండు. ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏం లేదు. సంక్షేమ పథకాలు తులం బంగారము లేదు, 0. తర్వాత ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా కనీసం 50-60% అనొచ్చు. ఇప్పుడు 30% కూడా వస్తలేవు. కదా మన ఉద్యోగ పత్రాలు, మన నియామక పత్రాలు ఇచ్చారు కదా, అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చేసిండు అవన్నీ. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పత్రాలు ఇచ్చుకుంటా ఫోటోలు దిగలే వాళ్ళు ప్రజలకు చేసిర్రు. ప్రాజెక్టులు కడితే చెప్పుకోలేదు వాళ్ళు. చాలా ఇప్పుడు ఈయన ఏసేటి అని రంగులు మార్చుడు. ఇప్పుడు నేను మార్పు అంటే నేను ఎంత పెద్ద మార్పు అవుతుందో అనుకున్నా. ఏం మార్పు జరిగింది ఎరికేనా? బస్సుల మీద ఉంటుంది కదా టీజీ అని, టీఎస్ తీసేసి టీజీ అని టీజీఆర్టీసీ పెట్టిండు అంతే. ఇప్పుడు ఏం చేయలే. అన్ని కేసీఆర్ కట్టిన వాటికి ఓపెనింగ్లు చేస్తుండు. కేసీఆర్ కట్టిన వాటికి రంగులు వేసి ఓపెనింగ్లు చేసుకుంటుండు తప్పితే ఇప్పటి వరకు ఒక ఇటుక పెట్టలే, ఒక సిమెంట్ బస్తా పెట్టలే. ఈయన చేయలేదు. మరి కోట్లు పెట్టుబడులు తెచ్చిండు కానీ మరి అవన్నీ ఎక్కడ పెట్టిండు? ఏం పెట్టలేదని నువ్వు అంటున్నావు. 1,50,000 కోట్లు అప్పు తెచ్చిండు. ఇప్పటికీ రూపాయి పని చేయలేదు. 4,50,000 కోట్లు 60,000 కోట్లు తెచ్చి వాళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అయిన అప్పు అది. ఈయన సంవత్సరంలోనే 1,50,000 కోట్లు అప్పు తెచ్చిండు. ఒక ఇటుక పెట్టలే, ఒక సిమెంట్ బస్తా తేలే. వాళ్ళు ఏంటిది కాళేశ్వరం కట్టిర్రు, చాలా అంటే మిషన్ భగీరథ, చాలా ప్రాజెక్టులు కన్స్ట్రక్టివ్. ఒక మా గ్రామం తీసుకుంటే మా గ్రామంలో ఏమంటారు శ్మశాన వాటిక, డంప్ షెడ్డు, అట్లే పిల్లలకు క్రీడా ప్రాంగణము, అన్ని స్కూల్ కొద్దిగా మంచిగా చేసిర్రు. డెస్కులు పెట్టుడు అవన్నీ కూడా అంటే ఒక గ్రామానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈ 10 ఏళ్ళలో బిల్డ్ చేసిండు కేసీఆర్. అట్లే ప్రతి గ్రామానికి ట్రాక్టరు, చెత్త కలెక్షను, గ్రామ పంచాయతీలు కట్టడు, గ్రామ పంచాయతీలలో మంచి మంచి చెట్లు పెట్టడము, గ్రామాలలో మంచి వాతావరణాన్ని తయారు చేసిండు ఆయన. చేస్తే ఇప్పుడు ఈ 5-6 నెలల మొత్తం ఈ 15 నెలల కుప్పగూలినాయి. మొత్తం గ్రామాలలో చెత్త తీసుకోవట్లేడు. ఆ పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో ఇప్పుడు. ఆయన హైదరాబాద్లో తిరుగుకుంటూ బిజినెస్ చేసుకుంటుండు. ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటారు తప్పితే వీళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కూడా మంచిగా లేదు రాష్ట్రాన్ని అంటుండు. మరి ఇంకా మిగతా ఇవ్వాల్సిన సంక్షేమాలన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఆర్థిక వ్యవస్థ కాదు, అన్ని రాష్ట్రాలలో అప్పులలో మనం చాలా లాస్ట్ ప్లేస్లో ఉన్నాము. కింద నుంచి 4th ప్లేస్లో ఉన్నాము. ఫస్ట్ ప్లేస్లలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి ఇంత దరిద్రంగా ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడతలేడు. మన రాష్ట్రం మీద అభిమానం లేదు, మన ప్రజల మీద అభిమానం లేదు. కనీసం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే మాట పక్కకు పెట్టి ఎంతసేపు నా దగ్గర నేను ఎవడు అడిగిండా నీ ఇంటికి వెళ్తున్నావు ఏమన్నా, నీ ఇంటికి వెళ్తున్నావా నీ ఆ పైసలు మేము కట్టే ట్యాక్సులు, మేము కట్టే పైసలు మాకు నువ్వు ఇవ్వాల్సిందే కదా. నువ్వు దానికి తప్పించుకున్నందుకు అబద్ధాలు చెప్పుకుంటే ఎన్ని రోజులు తిరుగుతావు నాయన. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా కానీ ఎన్ని చేసినా కానీ ప్రజలు ఇడిచిపెట్టరు. నువ్వు ఏడగానబడితే ఆడ నిలదీసుడే ఉంటుంది, కడుగుడే ఉంటుంది ఖచ్చితంగా. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఐకేపీ సెంటర్లు మొత్తం ముందస్తుగానే ఏర్పాటు చేసినామని చెప్తా ఉన్నది ప్రభుత్వం. నిజంగానే ఏర్పాటు చేసిందా? ఒడ్లన్నీ ఎప్పటికప్పుడు పోతున్నాయా? ఇప్పుడు ఏమంటారంటే వాడు అబద్ధాలు చెప్తుండే అన్నీ. ఇప్పుడు మా దగ్గర 44 లక్షల సిద్దిపేట జిల్లాలో 4,60,000 క్వింటాలే కొనాలన్నట. ఇప్పుడు 60,000, ఇప్పుడు 70,000 80,000 కొన్నారు ఇప్పటికి. ఇంకా 3 లక్షలు ఏడగొంటారు. ఆల్రెడీ మే సగంలోకి రానే వస్తుంది. రోజు వర్షం పడుతుంది, ఏడగొంటాడు. ఏంటిది కథ ఏంది, కార్ఖాన ఏంది అసలు జనాలకు అర్థమవుతలేదు పాపం. ఇప్పుడు మనం చూస్తారు కదా, మీరు కూడా సోషల్ మీడియాలో చూస్తారు కదా, టీవీలలో వార్తలు చూస్తారు, పేపర్లలో చూస్తున్నాం, మనం ఇవన్నీ చూస్తున్నాం కదా. మనం అంత సీన్ లేదు, అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ దొంకుతుండు. అది అన్నీ తెలుసు ఆల్రెడీ ప్రజలకు అర్థమని. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమను, దమ్ముంటే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టమని, ఎంపీటీసీ ఎలక్షన్, జడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టమని తెలుస్తుంది. ఆయన కథ ఏందో, ఆయన భాగవతం ఏందో తెలుస్తుంది. మరి ఎందుకు పెడతలేడు అనుకుంటున్నాను? అదే పబ్లిక్ మొత్తం ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటాయి వాళ్ళకు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రజలు మొత్తం వ్యతిరేకంగా ఉన్నారు.
కంప్లీట్గా వ్యతిరేకం అన్ని వర్గాల ప్రజలు. కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకునే పరిస్థితి లేదు గ్రామాలలో ఇక్కడ. నిన్న మొన్నటి దాకా కూడా ఈ బీసీ మన అది కులగణన ఏదైతే ఉందో దాని పేరు మీద ఆపిర్రు వాయిదా చేసారు అన్నట్టు వినబడతా ఉంది. మరి ఇప్పుడు అది అయిపోయింది, పెట్టే అవకాశం ఉందంటారా? కులగణన అనేది సాకు, వీడు అన్ని తప్పించుకోనికి మొత్తం ప్రజలంతా తిరుగుబాటు చేసే ప్రభుత్వం ఉంది. కొన్ని రోజులు వీళ్ళు ఎమ్మెల్యేలు కనబడ్డా, వీళ్ళు మంత్రులు కనబడ్డా. కానీ ఇప్పుడు ఇంకొక డౌట్, ఇట్లే మేము ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే వీళ్ళు హెలికాప్టర్లో ఎందుకు తిరుగుతారు? ఎరికేనా ఈ కార్లలో పోతే అంతరని చెప్పి హెలికాప్టర్లో తిరుగుతారు మంత్రులు, లేకపోతే హెలికాప్టర్లో ఎందుకు తిరుగుతారే అని ఒక రైతు, నా తోటి రైతు మా పక్కకు ఉంటాడు, మా బావి దగ్గర ఉంటాడు, మా పక్క పండు వ్యవసాయం వాళ్ళది, ఆయన అంటేనే అన్న కరెక్టే, అది కూడా కారణం కావచ్చు. కానీ తనుడే ఉంటుంది. అంటే జనాలు వీళ్ళు బయట కనబడితే 100% ఉన్నది. మీరు కూడా మీ ఆద్య టీవీ ఛానల్ నుండి ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఒక్కసారి మీరు గ్రామాలల్లో, అంటే మా గ్రామంతో పాటు ఇంకా మిగతా గ్రామాలల్లో ఒక్కసారి మీరు ఒక రైతుల దగ్గరికి పోరు, డైరెక్ట్ పోయి మీకు మన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేసిండు, 2 డిబేట్లు పెట్టుర్రి, వాళ్ళు పబ్లిక్ చెప్తారు. మీకు మంచినీళ్ళు వస్తారు. కేసీఆర్ మొత్తం బీభత్సమైన అప్పు చేసిపోయిండు, రాష్ట్రాన్ని మొత్తం అప్పులలో ముంచేసిండు. నేను వచ్చిన తర్వాత అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతా ఉన్నాయి వచ్చిన ఇన్కమ్ అంతా అని చెప్తుండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సర్ప్లస్ బడ్జెట్ అని, మిగులు బడ్జెట్ అని మనకేదో చెప్పారు కదా. మనకు అప్పుడు 70,000 కోట్ల ఎంతనో అప్పు కూడా ఉన్నది మనకు ఆ టైంలో. ఇప్పుడు ఈటెల రాజేందర్ అయితే ఫస్ట్ ఆర్థిక మంత్రి మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక. ఈటెల రాజేందర్ వీడియో చూసిర్రు, ఈ మధ్య నిర్ణయాలు బాగా కనబడుతున్నాయి. ఏంటిది మనకు అప్పు 4,50,000 కోట్ల అప్పే ఆయన చెప్తుండు. ఆయన కూడా ఆర్థిక మంత్రి చేసిండు 5 ఏళ్ళు. కాబట్టి ఆయన చెప్పింది అథెంటిక్ ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఆర్థిక శాఖ మీద అవగాహన లేదు, విద్యాశాఖ మీద అవగాహన లేదు, వ్యవసాయం మీద అవగాహన లేదు, ఏ డిపార్ట్మెంట్ మీద అవగాహన లేదు. అదే అబద్ధాలు, అదే బూతులు, అవే ఇంకా బొంకుడు, ఇదే తప్పితే ఆయనకు ఏం తెలియదు. ఇప్పుడు విద్యాశాఖ మీద అవగాహన లేదే విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నా. ఈ మధ్యలో ఒక విలేకరు అడిగితే చెప్పిన, అయితే విద్యాశాఖను ఇప్పటి నుంచి నా దగ్గర ఉంచుకుంటున్నాడు. ఎడ్డోడా, నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆ శాఖ నీ దగ్గరనే ఉంది. అది నీకు తెలియకపోతే మా దౌర్భాగ్యం రా నాయన. ఆ శాఖ నీ దగ్గరనే ఉంది. పిల్లలు చచ్చిపోతుర్రు. ఎంత దారుణం అంటే ఎట్లా అంటే ఆహారంతో కావచ్చు, తర్వాత అక్కడ ఉన్న వాతావరణం, మంచినీళ్ళు లేక ఫుడ్ పాయిజన్లతో పిల్లలు చనిపోతుర్రు. ఒక్క సమీక్ష పెట్టలే ఇప్పటి వరకు. అందాల పోటీ లేకుండా సమీక్ష పెట్టిండు. అది రేపు భవిష్యత్తు, చదువుకున్న పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తు. రేపు ఆ భవిష్యత్తును పక్కకు పెట్టిండు. అందాల పోటీలు ఎంబడి తిరుగుతూ ఉన్నాడు, ఎడ్డోడు తిరిగినట్టు. పిల్లలు దారుణమైన పరిస్థితి. హాస్టల్లో పోతే మీకు తెలుస్తుంది వాతావరణం ఎట్లుంది అనేది. పోయిన సంవత్సరం కింద ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. మీకు కావాలంటే మీరు చూడొచ్చు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాం? ఒక సంవత్సరం దాటిపోయి సంవత్సరంన్నరే అవుతుంది, మరి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? దీని అంతటి కారణం ఏమనుకుంటున్నాం? అంటే రేవంత్ రెడ్డి గారికి నిజంగా రాజకీయ అవగాహన లేకపోవడమా, లేకుంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయి? రాజకీయ అవగాహన లేకున్నా కానీ ప్రజలు ఓపిక పడతారు. కానీ కుట్ర, కుతంత్రాలు, అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధం కాబట్టి ప్రజలు ఓపిక పడతలేరు. తీవ్రమైన వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చిన నోటికి ఎన్నేస్తారని హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లు, అన్ని డిక్లరేషన్లు చేసి ప్రజలను అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు చెప్తే ఒకసారి నమ్ముదామని నమ్మిన ప్రజలకు నిన్న ముంచిర్రు. ప్రతి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, రైతులకు ఇచ్చిన హామీలకు సంబంధించి కానీ ఎక్కడ కూడా వీళ్ళు ఏం చేయలేదు. కాబట్టి ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఇంకా కూడా ఈ వ్యతిరేకత రేపు భవిష్యత్తులో తిరుగుబాటు దాడులు దాకా కూడా పోయే పరిస్థితి కనబడుతుంది గ్రామాలలో. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.